పాకిస్తానీ ఉగ్రవాదులు వేరు, భారతీయ ముస్లిమ్స్ వేరు. వాళ్ళు తీసుకునే శ్వాస వేరు, వీళ్ళు పీల్చే గాలి వేరు. ఉన్మాదాన్నే బతుకుదెరువుగా మార్చుకున్న వాళ్ళు వేరు, ఐక్యతే ఊపిరిగా బతుకుతున్న వీళ్ళు వేరు. నిజమే, ఐడి కార్డులు చూసి ప్యాంట్లు విప్పతీసి హిందువులను నిర్ధారించుకొని నిర్దాక్షిణంగా చంపేశారు. కానీ ఆ ఉగ్రవాదుల్లో మనం చూడాల్సింది మతోన్మాదాన్ని తప్ప మతాన్ని కాదు. ఎందుకంటే ఖురాన్లో ఎక్కడా సాటి మతస్థుల్ని చంపండి అని రాయలేదు. హిందువులను టార్గెట్ చేసి చంపినందుకు హిందువుల గుండె మండిపోతా ఉంటది. కానీ ఇదే నీళ్ళ మీద నడుస్తూ, ఇదే గాలి పీలుస్తూ, ఇదే సంఘంలో బతుకుతున్న నిజమైన భారతీయ ముస్లింలకు కూడా అదే విధంగా గుండె రగిలిపోతా ఉంటది. పీఎం మోడీ గారు, మీరు పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. మేమందరం 140 కోట్ల మంది మేము మీ వైపు ఉన్నాము. కానీ కొంతమంది ఉంటారు, ఇండియా మీద పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు క్రాకర్స్ కాల్చేవాళ్ళు, ఉగ్రవాదులు భారతీయులను చంపినప్పుడు కేకులు కట్ చేసేవాళ్ళు. మనం వాళ్ళని వెలివేద్దాం, వాళ్ళని వ్యతిరేకిద్దాం. అంతేకాని ఉగ్రవాదంలో మతాన్ని చూడొద్దు, భారతీయ ముస్లింలకు ఉగ్రవాదాన్ని ఆపాదించొద్దు. జై హింద్, జై భారత్. Caste, religion, all these things, that is not correct approach. Some political parties also, beyond political partisan activities, attitude, you have to come out.